కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో సమావేశమయ్యారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో మాదిగలకు అవకాశం కల్పించాలని కోరుకున్నారు. మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు అవకాశం కల్పిస్తేనే న్యాయం జరగనుందని వారు తెలుపనున్నారు. తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందన్న ప్రచారం ఊపందుకున్న వేళ వరుసగా ఎమ్మెల్యేలు ఢిల్లీ బాటపట్టారు. ఆశావహులందరూ ఢిల్లీకి వెళ్లి లాబియింగ్ మొదలుపెట్టారు. తమకు పరిచయం ఉన్న కేంద్ర నాయకులతో సమావేశమై వారితో తమకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఇందులో భాగంగానే మీనాక్షి నటరాజన్ను నేడు మాదిగ సామాజిక వర్గం నేతలతో సమావేశమయ్యారు. ఇక ఇదే అంశంపైన మరిన్ని అప్డేట్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈరోజు ఎమ్మెల్యే కోటలో ఏదైతే ఏఐసిసి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ అవుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ముందుగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెద్దపల్లికి సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంపీలు, దాంట్లో అంటే ఎన్నికల్లో పోటీ చేసిన నేతలు హాజరయ్యారు. మరొక దీంతో పాటు కరీంనగర్ సంబంధించిన ఎమ్మెల్యేలు నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ రివ్యూ మీటింగ్ నడుస్తుంది. ఈ రివ్యూ మీటింగ్ లో కూడా అందరు ఎమ్మెల్యేల ఎంపీలతో పాటు కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్న పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ అంటే కేవలం పార్టీ వ్యవహారాలకు సంబంధించిన అంశాలపైన కూడా ఆమె నేతలతో కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అయితే సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు వెళ్తున్నాయి, అంటే భవిష్యత్తు పార్టీని మరింత బలోపేతం చేయాలంటే ఏం చేయాలనే అంశాలపై కూడా ఆమె నేతలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కూడా దీని అనంతరం కూడా ఏదైతే మాదిగ సామాజిక వర్గం నేతలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు మీనాక్షి నటరాజన్ 4 గంటలకు టైం ఇచ్చారు. వాళ్ళని కలిసి మాదిగ సామాజిక వర్గ నేతలకి మంత్రి పదవి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు మీనాక్షి నటరాజన్తో కూడా కలిసి రిక్వెస్ట్ చేసే పరిస్థితుంది. ఇప్పటికే నిన్ననే వాళ్ళు మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు రాష్ట్ర భేటీ అయ్యారు. మాదిగలకు ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు కల్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా వారు ఢిల్లీ వెళ్లాలనుకున్న నేపథ్యంలో మీనాక్షి నటరాజనే హైదరాబాద్ రావడం, హైదరాబాద్ లో ఈ రివ్యూ మీటింగులతో పాటు వారిని కలిసి వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశం అవుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఇంకా రివ్యూ మీటింగ్ అయితే కొనసాగుతుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.